ఈ సీజన్లో దొరికే కొన్ని ఫ్రూట్స్లో పనసకాయ కూడా ఒకటే. పనసకాయతో రకరకాల రెసిపీస్ చేస్తూ ఉంటారు కదా, అదే అండి పనసకాయ బిర్యానీ అట్లా చేస్తుంటారు కదా. పనసకాయతో ఈరోజు సీడ్స్ ఉంటాయి కదా, ఆ సీడ్స్తో మేమైతే కర్రీ చేయబోతున్నాం. అది ఎలా ఏంటి అని చెప్పి ఫుల్ వీడియో చేద్దాం అనుకున్నాను, కానీ సింపుల్గా చూపించేద్దాం అని ఫిక్స్ అయిపోయాను. రైస్ కుక్కర్లో ఒక 10 విజిల్స్ కానీ 15 విజిల్స్ కానీ వచ్చేదాకా చేసుకోవాలి. మంచిగా కుక్ అయిపోతాయి అవన్నీ. ఆనియన్స్ టమాటా పేస్ట్ ఉంటే చాలు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, మీకు మసాలా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఉంటే మనకు వంటలు వచ్చు కదా, అదే కర్రీ అయిపోద్ది అని స్టార్ట్ చేశాను. మొత్తానికి కంప్లీట్ అయిపోయింది. ఇలా బాత్ చేసి వచ్చేసాము. ఇక్కడ చూసారు కదా, మా హస్బెండ్ అయితే తింటున్నారు. కర్రీ ఎలా ఉంది అని అడిగితే నువ్వే తిని చూసి చెప్పు అని చెప్పి నాకు ఒక ముద్ద పెట్టారు. కర్రీ అయితే సూపర్గా ఉంది. ఈ ఇత్తనాలు ఏవైతే ఉన్నాయో ఆ వాటిలో హై ప్రోటీన్ అనేది ఉంటుంది.